బ్రహ్మలోకం చేరుకొని ఓ బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా అని 3 సార్లు నమస్కారం చేశారు. అయితే బ్రహ్మదేవుడు సృష్టి చేసి కొంత అలసి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆ సరస్వతి దేవి తన వీణా వాదంతో ఆయనకి ఉపశమనం చేస్తూ ఆ సమయంలో ఆయన ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు. ఈ ఋషి రాకను ఆయన గమనించలేదు. ఈయన 3 సార్లు ఆయన పలకపోయేసరికి ఈ మృదు మహర్షికి కోపం వచ్చింది. వెంటనే బ్రహ్మదేవుడు చూసి, నీకు భూలోకంలో ఎక్కడ దేవాలయం ఉండకుండా ఉండుగాక, నిన్ను ఎవరు కూడా పూజించకుండా ఉండుగాక, నీకు విగ్రహం ఎక్కడా లేకుండా ఉండుగాక అని చెప్పి ఆ బ్రహ్మదేవుని శాపం పెట్టారు. అది కూడా ఆయన గమనించారు. ఈయన తదుపరి అక్కడి నుంచి కైలాసానికి వెళ్ళారు. కైలాసంలో ఈయన చేరేటప్పటికి బ్రహ్మగణాలతో సహితంగా నందీశ్వరుడు, వరుణీశ్వరుడు అందరూ, కుమారస్వామి, గణేశుడు, ప్రమదగణాలు అందరూ పరమేశ్వరుడే ఉండగా ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో ఆనంద శివ తాండ నృత్యం చేస్తూ ఉన్నారట. ఆ ఆలాకలమైన ధ్వనిలో ఈయన పోయి భృగు మహర్షి ఓ పరమశివ ఓ పరమశివ ఓ పరమశివ అని 3 సార్లు పిలిచారట. ఆ ఆలాకలము, ఆ ధ్వని, ఆ ఆనంద సందడిలో ఆయన రాక కానీ ఆయన పిలుపు కానీ ఎవరికి వినపడలేదు. ఆయన కోపం వచ్చి వెంటనే శివునికి కూడా శాపం పెట్టేశాడు. నీకు విగ్రహ రూపంలో లేకుండా ఎప్పుడు లింగ రూపంలోనే నీకు ఆచరణలో అభిషేకాలు కలుగుగాక అని చెప్పి శాపం పెట్టేశాడు. అంతా అక్కడి నుంచి ఇంకా పట్టలేదా విష్ణులోకం తెలియదు. అక్కడ విష్ణుమూర్తి పాలకడలు శేషాల మీద శయనించి నిద్రావస్థలో ఉన్నట్టుగా నడుస్తూ లక్ష్మీదేవి పాదాలు ఊరుకుండగా ఆయన శేషకాలం మీద ధ్యానముద్రలో ఉన్నారట. అది చూసి నేను ఎక్కడికి పోయినా ఇదే పరిస్థితి, వీళ్ళెవరు త్రిమూర్తులు ఎవరు గొప్పవారు నేను నిర్ణయించడానికి వచ్చాను, వీళ్ళెవరు నాకు పట్టించుకోవట్లేదు,